శ్రీజ ద గేమ్ చేంజర్. ఓ మై గాడ్, కిల్లింగ్ శ్రీజ. నాకు అసలు దట్స్ మై గర్ల్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను శ్రీజ నామినేషన్స్ కోసం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ డోసేజ్లో ఇచ్చి పడేసింది అందరికీ. శ్రీజ దెబ్బకి మాధురి గారు ఏడ్చారు. ఎలా ఉంది టైటిల్? ఇది టైటిల్ అని మాత్రమే అనుకోకండి. శ్రీజ దెబ్బకి మాధురి గారు గుక్కపెట్టి ఏడుస్తారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడికి మైనస్. ఇప్పుడు వరకు ఒక కైండ్ ఆఫ్ మాధురిని చూశారు. ఈ రోజు నుంచి శ్రీజ అంటే భయపడే మాధురిని చూస్తారు. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో శ్రీజ ఇంట్లోకి రావడమే మాధురి గారికి ఇచ్చేస్తుంది అన్నమాట. ఎలా ఉన్నారు నా పాత అంటే ఓజీ బ్యాచ్ ఎలా ఉన్నారు, లేదంటే నన్ను వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇంటి నుంచి పంపించేసిన వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మాధురి గారిని అడుగుతుంది, మీ పేరు బయట అడిగాను, వాళ్ళకి ఎవరికి తెలియదు, మాకే తెలియనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది అని అంటారనమాట. అందుకే మిమ్మల్ని ఏమని పిలవాలి అని అంటారు. మీరు నన్ను ఇక్కడ బాండ్స్ పెట్టుకున్నానో లేకపోతే ఏమంటారు సపోర్ట్ గొడవలు అన్నిట్లో మధ్యలో దూరుతున్నాను అని అన్నారు కదా, సో మీరు మాత్రం ఏం పీకారు కాదు, ఏం చేశారు ఈ 1 వీక్? మీరేం చేశారు? ఫస్ట్ వీక్ అంతా గొడవలు పెట్టుకొని మధ్యలో దూరి ఎక్కడ గొడవ పెట్టుకుని ఎక్కడ కంటెంట్ క్రియేట్ చేద్దామని చేశారు. సెకండ్ వీక్ అంతా రాజా అంటూ బాండ్స్ పెంచుకున్నారు. సో మీరు మాత్రం ఏం చేశారని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అసలు మాధురి వాయిసే చాలా గట్టిగా ఉంటుంది. దానికంటే డబల్ బేస్లో లేపింది అనమాట శ్రీజ. ఇన్ని రోజుల నుంచి నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను, ఎవర్రా ఈవిడ నోరు మూపించే క్యాండిడేట్ ఆ ఇంట్లో అసలు ఎవరు లేరు, శ్రీజ ఉంటే బాగుండు అని చాలా అనుకున్నాను. అసలు లిటరలీ అమ్మాయిని చాలా మిస్ అయ్యాను నేను. వచ్చింది, వేసింది, కళ్ళని గట్టిగా వేసింది, పాప గట్టిగా ఏడ్చింది మాధురి. పడాలి, ఇంకా గట్టిగా పడాలి ఆవిడకి. లిటరలీ ఈరోజు లైవ్లో కూడా సంజన గారితో ఒక గొడవ అయినప్పుడు ఆవిడ షటప్ అని సంజన గారిని అంటారు. ఎన్నిసార్లు నాగ్ సార్ చెప్పినా ఆవిడకి బుద్ధి రావట్లేదు అనమాట. గట్టిగా ఈసారి నాగ్ సార్ ఆవిడ కౌంటర్ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడే పెద్ద తోపు. అదే ఏదో అంటారు కదా, బయట నా బలుపు, తన బయట ఉన్న బలుపుని లోపల చూపించాలని అనుకుంటుంది ఆవిడ. అదైతే కరెక్ట్ కాదండి. బికాస్ బీయింగ్ ఎ ఉమెన్ ఆవిడ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వదు. లిటరలీ రీతు మీదకైతే కొట్టేసే అంత పనిగా మీదకి వెళ్ళిపోతుంది అసలు ఆవిడ. మరి ఆవిడ బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో ఒక రౌడీ అడ్డా అనుకుంటుందో అర్థం కాలేదు. కానీ శ్రీజ రీఎంట్రీ విషయంలో అయితే నేను సూపర్ హ్యాపీ. రేపటి నుంచి శ్రీజ, ఇప్పుడు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ చేసి వెళ్ళిపోయారు. సో శ్రీజ కనుక లోపలికి వచ్చి మళ్ళీ ఎంటర్ అయితే కనుక శ్రీజకి మాధురికి ఖచ్చితంగా పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అట్లీస్ట్ ఫస్ట్లో శ్రీజ బాగా మాట్లాడేది, తను ఎలిమినేట్ అవ్వడానికి 2-3 వీక్స్ ముందు చాలా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు బయట చూసి వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు ఇంకా తగ్గేదే లేదో, రఫ్ ఆడిచ్చేస్తుంది అని నేను